నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఈరోజు నష్టాలలో ఉన్నది. దాన్ని పూడ్చుకోవడం కోసం ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచన చేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇక ఒకటి మేజర్గా ఒక విషయం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖర్చులు తగ్గిద్దామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్. ఖర్చులు తగ్గిద్దామని చెప్పేసి అంటా ఉంటారు. కొద్దిమంది అభిప్రాయపడ్డారు, ఏమైనా ఇది మన సొమ్మానే, గవర్నమెంట్ సొమ్ము కాదా అంటే అంటాం. ఏం పోతుంది, గవర్నమెంటే కట్టుకుంటుంది. ఏంది, ఒక వెహికల్ పెట్టారు, ఇక్కడ ఆఫీసర్ పోవాలని ఒక వెహికల్ పెట్టండి, సొంత వెహికల్ తెచ్చుకొని ఈ ప్రభుత్వ ఖర్చులలో రాయండి అని చెప్పేసి దీని మీద నిఘా అయితే లేదు. ఇక్కడ ఎన్నెన్ని ఫ్యాన్లు, ఎన్నెన్ని ఏసీలు, ఏమేమి కథ, బయట చూస్తే మాత్రం ఏముండదు, లోపల మాత్రం వాళ్ళకు ఆర్భాటాలకు అయితే కొద్దివే లేకుండా ఉంటుంది. ఇక కొన్ని ఈ మధ్యలో మనం ఒక విషయం అయిపోయింది, ఒక విషయాన్ని చూసినాం. ఏంటంటే ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకు పోతాడు, కానీ ప్రభుత్వ వెహికల్స్ను ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని అక్కడ దాకా తీసుకొని పోతాడు. అంటే దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికైతే ఒక ఖర్చు లాగానే అనిపిస్తూ ఉంటుంది. మరి ఎవరు ఇంతవరకు ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా దిశగా ఆలోచించాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం అనేటువంటి ఈ ప్రభుత్వానికి ఒకసారి చెప్పదలుచుకున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు. ఎందుకంటే ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోకపోతే ఈరోజు ఏం జరుగుతుందో మనకు అర్థమయ్యే సందర్భం అయితే కనపడతా ఉన్నది. ఈ ప్రతి చిన్నదానికి కూడా ఎంతో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్భాటాలకు పోతా ఉన్నారు అనేది మన కంట్లకు కనపడతా ఉన్నది. వేల కోట్ల రూపాయలను వృధా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏదైతే ప్రజలు ఉపయోగపడతారో దాని మీద కాకుండా వీళ్ళ ఆర్భాటాల కోసము, వీళ్ళ యొక్క అట్మాస్ఫియర్, వీళ్ళ యొక్క రాజస్వం కోసమే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది ఒకసారి చూద్దాము. వాస్తవానికి ఏంటంటే ఖర్చులు తగ్గించాల్సిన సందర్భం ఉన్నది. ఒక ఎమ్మెల్యే కానీ కనీసం ఒక ఆఫీసర్, ఒక లీడర్ వస్తే ఆయన వెనకాల ఎంతమంది ఆఫీసర్లు, ఎన్ని వెహికల్లో పోతారో చూడాలి. ఈ పైసలన్నీ ఎక్కడి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పైసలు కాదా, ప్రజలు కట్టిన పన్నులది డబ్బులు కాదా, మీ సోకులకు మీ కథలకు పోవడం వల్ల వ్యవస్థ అనేది తారుమారైతుందని చెప్పేసి గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారికి మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఖర్చులను తగ్గించుకోవాలి. అసలు అది పేపర్లో వార్త వచ్చింది, ఒకసారి మనం చూసుకున్నాం. ఫస్ట్ వెలుగు పేపర్ తీసుకుంటే ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖర్చులను తగ్గిద్దాం, పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ అని చెప్పేసి ఈ వార్త వచ్చింది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, కరెంటును ఆదాకు చర్యలు చేద్దాం. తక్షణం దశల వారీగా చేపట్టిన కార్యాచరణపై ఆర్థిక నిపుణుల సలహాలు. ఈ నెల 21న జరగనున్న కేబినెట్ మీటింగ్లో చర్చ. ఇప్పటికే కాన్వాయ్లో కార్లను తగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన పేటెంట్ వెహికల్నే తగ్గించుకోవడానికి చూస్తూ ఉన్నాం. కానీ మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ, అటు ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది ప్రజా వెహికల్స్ వెనకాల వస్తే చూడాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవం ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఆల్రెడీ గన్మెన్లు ఉంటారు. ఆయన రాగానే లోకల్ పోలీసులు అంతా మళ్ళీ 2 వెహికల్, ఒకటి ముందు ఒక వెహికల్, వెనుకొక వెహికల్, ఐదొక వెహికల్, ఈ ఆర్భాటాలతోటి ప్రజాధనం అయితే వృధా. ఖచ్చితంగా ఇది కేబినెట్లో నిర్ణయాలలో ఇది కూడా తీసుకోవాలి సార్. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ యొక్క అలంకరణ కోసం మాత్రం ప్రభుత్వ వ్యవస్థను మొత్తాన్ని వాడుతూ ఉన్నారు. అంటే ఆ రోజు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఎన్ని వెహికల్ పోతాను, ఎన్ని డీజిల్ పోతారు, ఎంత పెట్రోల్ పోతారు, అది మనం చెప్పనక్కర్లేదు. కొద్దిమంది ఆఫీసర్లకు నెల మొత్తం తిరిగి అని చెప్పేసి ఆ మండలాల చుట్టూ ప్రతి గ్రామంలో 20-30 గ్రామాలు ఉంటే ఆ గ్రామాలని తిరిగి రావాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక కారు ప్రొవైడ్ చేస్తారు. ఇంత డీజిల్ కూడా ఇస్తా అంటారు. కానీ వీళ్ళు నెలకొక్కసారి కూడా పోరు ఆ ఊళ్ళకు సందర్శించడానికి. కానీ వీళ్ళు తిరిగినట్టు మాత్రం రాసుకుంటారు. వాస్తవానికి ఏంది,
వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఉద్యోగమైన పరిధిలోనే ఉండాలని చెప్పేసి చట్టాన్ని చెప్తా ఉంటుంది. ఎందుకంటే ఏ అపరాత్రో అర్ధరాత్రో ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలి. కానీ ఆయన ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక సిటీ ప్రాంతంలో ఉండి ఆ మండలాల పరిధిలోకి రావడానికి కూడా వెహికల్ ఛార్జ్ని ప్రభుత్వం పైన వేస్తామని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకోవాల్సిన మంచి నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి CMH ఆర్టీకి 3 వాహనాల్లో ప్రయాణం, మంత్రుల కాన్వాయ్లోనూ వాహనాలు తగ్గించాలని చెప్పేసి ప్లాను, ఇంధన పొదుపు కోసం పబ్లిక్ ముందుకు రావాలని చెప్పేసి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పిలుపు, మోదీ సప్త సూత్రాలు రిలీజ్ చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి ఇది వార్త ఇచ్చింది. ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాహనాలను తగ్గించుకోలేని సందర్భం వస్తే మన జనరల్గా ఒక లీడర్ పోతే వెహికల్ వెనకాల ఇట్లా వస్తూ ఉంటాయి. దీనివల్ల ప్రజాధనం అయితే వృధాగానే. మీరు ఆర్భాటం చేస్తారు, మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, మీరు ఆర్భాటాలు చేసుకోవడానికి కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో మంచి చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని మీ వెనకాల తిప్పుకొని ఏదో మీ దర్పణం కోసమో లేదా మీ అలంకరణ కోసమో కాకుండా ఇలాంటి వ్యవస్థ అయితే మంచి నిర్మాణం. అయితే ముఖ్యమంత్రి పోయే దాంట్లోనే వెహికల్ తగ్గించుకున్నాడు, ఇది పొదుపు చర్యలు చేస్తామని చెప్పేసి ఒక మాట అయితే చెప్తా ఉన్నారు. అది జరగాలని చెప్పేసి మనం ఒక మాట మాట్లాడదాం. అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పరంగా వృధా ఖర్చులను తగ్గిస్తూ ప్రజాధనాన్ని ఎంతెంత పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ను, ప్రముఖ ఆర్థిక నిపుణులను సుబ్రహ్మణ్యం వంటి మేధావులు సలహాలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇందులో భాగంగా తక్షణం అమలు చేయాల్సినటువంటి చర్యలతో పాటు దశల వారీగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. చూడాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఏంది, ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి CMHS ఆర్టీకి కేవలం 3 వాహనాలతోనే ఆయన ప్రయాణించనున్నారు. ఈ తరహాలో మంత్రుల కాన్వాయ్ను కూడా కుదిపించేందుకు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రజాధనాన్ని వేస్ట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా గవర్నమెంట్ కార్యాలయాల ఫ్యాన్లు కరెంట్లు వేసిపోతే ఎప్పుడు బంద్ అయితే కూడా తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. ఎందుకంటే వీళ్ళ సొమ్ము కాదు కదా, ప్రజలు కట్టే పనులతోటి కదా. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా ప్రజల బాగు కోసమే పనిచేస్తారని చెప్పేసి ఆ ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచిస్తారని చెప్పేసి అనుకుందాం. ఖర్చులను తగ్గిద్దామని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి అయితే కొంత పాలు కంకణం కట్టుకున్నాడు. ఈ లగ్జరీ కార్లకు చెక్కు పొదుపు చర్యలో భాగంగా ప్రభుత్వం ప్రధాన కార్యాలు లగ్జరీ కార్లను వృధా చెక్కు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త వాహనాల కొనుగోలుపై తాత్కాలిక నిషేధం విధించింది. వీళ్ళు చూడంగానే వీళ్ళ వెహికల్ దర్పణం చూడంగానే చిన్న వెహికల్లో పోవడానికి మాకు ఉండదే, మాకు పెద్ద వెహికల్ కావాలి. ఫార్చునర్, ఈ రోజులో ఫార్చునరు ఇన్నోవా వెహికల్లోనే ఆఫీసర్లంతా లీడర్లంతా తిరుగుతూ ఉంటారు. ఇది ప్రభుత్వ ఖర్చులతో కొన్ని నడిచే ఉంటా అంటారు. మరి ఇంత పెద్ద వెహికల్ ఆర్భాటాలకు పోతే మీకు ఉందాతనంగా అనిపించవచ్చు, కానీ పైసలంతా ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ ప్రజలను పీడించాలి, మళ్ళీ ప్రజలకు వేరే పన్నుల రూపంలో వేరే రేట్లు పెంచాలి, వాళ్ళని నాగం చేయాలి. ఇక్కడ చూసారికనో ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటాయి. ఇదంతా మీ ఆ దర్పణాలకి పోతుంది. కాబట్టి అలాంటి చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడు. మంత్రుల కార్యాలయంలో డిక్లరేషన్ ఖర్చులను పూర్తిగా నిలిపేయాలని చెప్పేసి భావిస్తుంది. సమావేశాల కోసం 5 స్టార్ హోటల్స్, వీళ్ళకి వాస్తవానికి ఈ ఆఫీసర్ల మీటింగ్ ఎక్కడ పెడతారంటే తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, పెద్ద హోటళ్ళు. ఒక్కొక్కరు అక్కడ మనం భోజనం చేస్తే ఒక్కొక్కరు 3 నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి హోటళ్లలో వీళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వల్ల కూడా ప్రజాధనాన్ని తీసుకుపోయి మీరు ఆడ పెడతా ఉన్నారు. ఇది ఎప్పటితో చేయాలి, ప్రభుత్వాలని ఎప్పటి నుంచి ఆలోచన చేయాలి. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దిశగా పోతున్నందుకు మాత్రం టీఆర్ నిజం నుంచి అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి నాయకుడు కావాలి. ఈ ఆర్భాటాల కోసం కాదు కదా, మీకు పదవి ఇచ్చింది, మీకు ఒక బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించకుండా ఉండాలి. మీరు మీటింగులు ఎంత పెద్ద లగ్జరీ హోటల్లో పెడతారా, మీకు ఆఫీసులు ఉన్నాయి,
పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. అక్కడ వదిలిపెట్టి ఎక్కడనో లగ్జరీ హోటళ్లలో మీరు మీటింగ్లు కండక్ట్ చేస్తే ఈ డబ్బులంతా ఎక్కడ కావాలి? ఇంతకుముందు లెక్కలని ఒకటి చూడలే. ఇక మీరు ప్రయాణ ఖర్చులు మీరు విమానాలలో పోతారు, ఒక హెలికాప్టర్లలో కూడా పోతాను. మరి ఈ పైసలు ఎక్కడ మీ ఇంటికి పెట్టుకుంటారా? ప్రజాధనం నుంచే కదా. ఇలాంటి అరికట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీకు 100 పాలుగా టీఆర్ నిజం నుంచి మీకు శుభాభివందనాలు తెలియజేస్తాను సార్. ఎందుకంటే ఇలాంటి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు విద్య ఎంత పెద్ద వ్యాపారం అయిపోయిందో, వైద్యం ఎంత వ్యాపారం అయిపోయిందో తెలుసు. ఇది కట్టలేక ఎన్ని కుటుంబాల చిందరవందర అవుతారని కూడా మీకు తెలుసు. ప్రభుత్వం కూడా వాళ్ళకి ఫీజులు ఇవ్వాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఇవ్వలేని సందర్భంలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ దిశగా అడుగులేసి ఈ వేస్ట్ ఖర్చును తీసుకుపోయి ఆ విద్యకు కానీ వైద్యానికి కానీ పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం.